కేజ్రీవాల్ అరెస్ట్ అయి జైల్లో ఉన్నారు. లిక్కర్ కుంభకోణం కేసులో అటు ఈడీ ఇటు సిబిఐ విచారణలు జరుగుతున్నాయి. మరొకవైపు ఆయనకు బెయిల్ ఇవ్వద్దన్న వాళ్ళ వాదనలు పూర్తయినాయి. అయితే ఎన్నికల ప్రచారం కోసం బెయిల్ ఇవ్వమన్నటువంటి కేజ్రీవాల్కి సంబంధించి ఇవాళ నిర్ణయం మరి కాసేపట్లో తీసుకోబోతుంది సుప్రీంకోర్టు. అయితే ఈలోపుగా ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ చేసినటువంటి విచారణ లేదా కంప్లైంట్ ఏదైతే ఉందో అది కీలకమైంది. అంటే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి లెఫ్టినెంట్ గవర్నర్ పంపించినటువంటి లేఖ. ఖలిస్తానీ తీవ్రవాద సంస్థల నుండి డబ్బులు అందినాయి. ఆల్రెడీ పన్నుగాడు అప్పుడే చెప్పాడు, నేనే 100 కోట్ల రూపాయల దాకా పంపించాను అని చెప్పేసి. ఇప్పుడు అది ఒక ఆధారమైనటువంటి నేపథ్యం. దాంతోపాటుగా వాళ్ళ అకౌంట్లకు 130 కోట్ల రూపాయలు డబ్బులు పడ్డాయి అన్నటువంటిది కూడా తేలింది. ఇప్పుడు ఆ వ్యవహారానికి సంబంధించినటువంటి దాని మీద విచారణ చేయమని ఆదేశించినటువంటి నేపథ్యంలో కేజ్రీవాల్ విడుదలవుతారా లేదా, విడుదల అయ్యి తీరాలన్నటువంటిది ఆ ప్రయత్నం ఆపాలన్నటువంటిది ఇటు పక్కన భారతీయ జనతా పార్టీ ప్రయత్నం అనుకోవాలేమో. దీని ద్వారా ఏం జరుగుతుందనేది చూడాలి.